అట్టహాసంగా ప్రారంభమైన మధురవాడ ప్రీమియర్ లీగ్ 2వ సీజన్ క్రికెట్ పోటీలు మధురవాడ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియం బి గ్రౌండ్లో మధురవాడ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంపీఎల్ సీజన్ 2 టోర్నమెంటు శుక్రవారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్లో మధురవాడ ప్రాంతానికి చెందిన 8 టీములు పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా ఎంపీఎల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు వాన్రాసి రవికుమార్, ఉపాధ్యక్షుడు నరేష్ జాగుపిల్లి మాట్లాడుతూ వారం రోజుల పాటు ఈ టోర్నమెంటు నిర్వహించి విజేతలకి ట్రోఫీని ప్రదానం చేస్తున్నట్టు చెప్పారు. ఎంపీఎల్ మొదటి సీజన్ లాగానే 2వ సీజన్ కూడా దిగ్విజయంగా జరపనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు ఏబీ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ఎంఎస్ స్వరూప్, వేదాంత హాస్పిటల్ డాక్టర్ శివ మాట్లాడుతూ ఆరోగ్యం, మానసిక ఉల్లాసం కలిగిస్తాయని అన్నారు. అనంతరం క్రికెట్ ప్రయోజకులను క్రౌడ్ ఫండింగ్ సభ్యులకి మెమోంటో ఇచ్చి సత్కరించారు. సభ్యులు, ప్రయోజకులు కలిసి ఎంపీఎల్ సీజన్ 2 లోగోలు, విజేత ట్రోఫీని ఆవిష్కరించి పోటీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నక్కా శ్రీధర్, గౌరీ శివప్రసాద్, బైపిల్లి, గేరె గురునాథం, శ్రీమన్నారాయణ, వికేఎస్ఎస్, నాగుతి సత్యనారాయణ, శ్రీకాంత్, యశ్వంత్ కుమార్, మామిడి దుర్గారావు, పసుపులేటి రామాచలం మరియు స్థానిక క్రికెట్ ప్రేమికులు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎంపీఎల్ సీజన్ 2 ట్రోఫీ అండి అది అసోసియేషన్ ఓనర్స్ కూడా డయాస్ మీదకి రావాలండి. బీకేపీ రాయల్ స్ట్రైకర్స్ ఫ్రాంచైజీ ఓనర్ కూడా ముందుకు రావాలి. I request everybody to kindly pose with a team jersey shirt. దయచేసి అందరూ చప్పట్లు కొట్టి ఒక టీమ్ని ఇనాగ్రేట్ చేయవలసిన, జెర్సీ లాంచ్ని సక్సెస్ఫుల్గా ఇనాగ్రేట్ చేయవలసిన కోరుచున్నాం. ప్లీజ్ జాయిన్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ఎంపీఎల్ సీజన్ 2 ద జెర్సీస్ ఆఫ్ 8 టీమ్స్. దయచేసి ఎవరి జెర్సీ స్వరూప్ గారిని కొంచెం ముందుకు రావాల్సిందిగా కోరుచున్నానండి. స్వరూప్ గారి చేతుల మీదుగా కూర్చోండి. फोटो फोटो తీసి silence and listen to national 3, 2, 1. Very shortly, cheers to MPL Season 2 in 3, 2, 1, go! That's the trophy of MPL Season 2. MPL Season 2 trophy and adi. So all the best to all the 8 teams. పోతున్న అప్పలరాజు గారిని కూడా ముందుకు రావాలి.
మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు MPL 1 ఎంత సక్సెస్ఫుల్గా జరిగిందో. దీనందరికీ కారణం స్పాన్సర్సు, అలాగే ముఖ్యంగా మీడియా తాలూకా సహాయ సహకారాలు మర్చిపోలేనివి. మరి అదే స్ఫూర్తితో ఇప్పుడు MPL 2 అనేది నిర్వహణ ఈరోజు ప్రారంభం అవబోతుంది. మీ అందరూ కూడా యథావిధిగా సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం. MPL 1 జరిగినప్పుడు దీనికి అసోసియేషన్ అంటూ ఏమీ లేదు. ఇప్పుడు MPL 2కి వచ్చేసరికి ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలని, ఈ కార్యక్రమం ఒక అకౌంటబిలిటీ, జవాబుదారీతనం ఉండాలని చెప్పేసి ఒక అసోసియేషన్, మధురవాడ క్రికెట్ అసోసియేషన్ అని ఒక రిజిస్టర్డ్ అసోసియేషన్ ఫామ్ చేయడం జరిగింది. ఆ అసోసియేషన్కి నేను ప్రెసిడెంట్గా, ప్రసాద్ సెక్రటరీగా, నరేష్ వైస్ ప్రెసిడెంట్గా, ఇలాగా ఒక 12 మంది సభ్యుల్ని ఎన్నుకోవడం జరిగింది. ఎవరికి ఎటువంటి అనుమానం వచ్చినా కూడా నివృత్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ కార్యక్రమం నిర్వహణ విషయంలో. ఎందుకంటే మధురవాడ ప్రాంతం రోజు రోజుకి బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం. కానీ ఇక్కడ ఏంటంటే ఈ క్రీడల పరంగా అభివృద్ధి అనేది పెద్దగా కనిపించడం లేదు. ఈ పక్కన ఇంత పెద్ద స్టేడియం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ స్థానికులకి, టాలెంట్ ఉన్న స్థానికుల్ని వెలుగులోకి తీసుకురావాలనే ఒక కృతనిశ్చయంతో మధురవాడ సరౌండింగ్స్లో ఉన్న ఏరియాస్ అన్నిటి నుంచి టీములను తీసుకోవడం జరిగింది. ఈ క్రీడా సంబరం కేవలం ఈ ప్రాంతం వారి కోసం అని చెప్పేసి ప్రారంభించడం జరిగింది. ఈ రోజున MPL 2 ప్రారంభం అవుతుంది. ఎప్పటిలాగే మీరందరూ మీ సహాయ సహకారాలు అందించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.